మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 10T అండ్ IQOO 90 ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా మనం చూసుకుంటే చాలా పోటీగా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇండియాలో ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనుకోవచ్చు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. OnePlus బ్రాండ్కి సంబంధించిన OnePlus 10T పర్చేస్ చేయాలా లేదా రీసెంట్గా IQOO 90 ఉంది కదా మనకి అదర్ హ్యాండ్ సైడ్. సో దేన్ని మనం పికప్ చేసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. సో ప్రైస్ కూడా మనం చూసుకుంటే యాజ్ టీజ్గా ప్రైస్ కూడా ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్కి సేమ్ టు సేమే ఉంటుంది. సో ఒకసారి మనం ఈ వీడియోలో మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని పికప్ చేసుకొని సో డిస్కస్ చేద్దాం. సో ఫైనల్గా ఏది బెటర్ అనేది మాత్రం మనం కన్క్లూడ్ తీసుకొద్దాం. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు నావి, బట్ మీరు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు డిస్లైక్ చేస్తాను సరే, నేను దాన్ని మళ్ళీ నా యొక్క మిస్టేక్స్ని రీవెరిఫై చేసుకొని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నాకు హెల్ప్ చేయండి. సో గాయస్, ఎనీ హౌ ఒకసారి మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో డియర్ ఫ్రెండ్స్, ముందుగా మనం యాజ్ యూజువల్ బిల్డ్ క్వాలిటీ సో చూసుకోవచ్చు. మనకి OnePlus 10T అదేవిధంగా IQOO 90 ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తీసుకురావడం జరిగింది. అండ్ ఒకటి గమనించండి, మనకి ఐక్యూలో వచ్చేసరికి మాత్రం సైడ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది మనకి కంప్లీట్లీ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నారు. బట్ OnePlusలో వచ్చేసరికి మాత్రం అది మనకి ప్లాస్టిక్ ఫ్రేమే. సో అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్న ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో మనకైతే గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూజువల్లీ మనకి బిల్ట్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో IQ అనేది ఖచ్చితంగా బెటర్ ఉంటుంది. సో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి సో గమనించుకోవాలి. సో ఇంక నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన డిస్ప్లే. ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ డిస్ప్లే కూడా మనకి ఆల్మోస్ట్ పంచుకోలతో వస్తుంది. మనకి మిడిల్లో పంచుకోవాలి ఉంటుంది ఫ్రంట్న. సో డిస్ప్లే సైజ్ కూడా ప్రాబబ్లీ 6.7 ఇంచెస్ ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్. సో మనకి గమనించాల్సింది ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా AMOLED, కాకపోతే మనకి ఇక్కడ OnePlusలో వచ్చేసరికి ఫ్లూయిడ్ AMOLED ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ IQలో జస్ట్ AMOLED. సో గైస్, మనం పెద్దగా పాయింట్ అవుట్ చేసి డిఫరెంట్ అయితే పెద్దగా ఏం చెప్పలేము. సో AMOLED ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ AMOLED. సో రెండు కూడా ఒకే ఒక పోటీగానే ఉంటాయి. కాకపోతే ఫ్లూయిడ్ AMOLED ఉంది కాబట్టి పాయింట్ నాట్లో అయితే మనకు బెటర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ అయితే సేమే AMOLED. అండ్ ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ మనకైతే 10-bit ప్యానల్ ఇది. సో నియర్లీ 1 billion ప్లస్ కలర్స్ అయితే ఈ యొక్క టూ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నిట్స్ కూడా మనకి 1000 ఎబో ఉంది పీక్ చూసుకుంటే. సో అదేవిధంగా మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ మనకైతే అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కంటెంట్ తగ్గట్టుగా రిఫ్రెష్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి. సో యూజువల్లీ మనకి బ్యాటరీ అయితే మీద భారం అయితే పడదు. అదేవిధంగా మీరు గేమ్స్ ఆడుతున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, లేదా మొబైల్ ఫోన్లో గ్రాఫికల్ ఇంటెన్సివ్ టాస్క్లు అటువంటి యాప్స్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఆ యొక్క గ్రాఫిక్ 120 Hz ఉంది కాబట్టి మీకు డిస్ప్లే అనేది చాలా స్మూత్గా బటర్ స్కాచ్ ఉంటుంది. సో యూజువల్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ రెండు కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ కంటెంట్ కానివ్వండి, అమెజాన్ కానీ ఎనీ OTT యాప్స్ మీరు చూస్తున్నా సరే మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ యొక్క విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇంక నెక్స్ట్ గా మనం ఫైనల్ చేయాల్సింది ప్రాసెసర్. సో డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ప్రాసెసర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. సో ఎందుకంటే ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ OnePlus 10T అదేవిధంగా IQOO 90 ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెసరే క్వాల్కామ్ బ్రాండ్కి సంబంధించిన స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్ ఈ యొక్క దాంట్లో అయితే వాడడం జరిగింది. సో ఇది మనకు తెలిసిందే 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్, అట్టగా ప్రాసెసర్. దీంట్లో మనకి టోటల్గా 8 cores ఉంటాయి. ఈ యొక్క 8 cores కూడా 3 కేటగిరీ స్టేజెస్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. సో దీని గురించి మనం పెద్దగా అయితే డిస్కస్ చేయడానికి ఏమీ లేవు. సో చాలా మొబైల్ ఫోన్స్ ఈ యొక్క రీసెంట్గా మనకి లాంచ్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్ ఈ యొక్క ప్రాసెసర్తో. అండ్ ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో మనకి GPU వచ్చేసరికి Adreno 730. సో గేమింగ్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, 4K ఎడిటింగ్ కానివ్వండి, అండ్ ఏదైనా సరే యాక్టివిటీ మీరైతే చాలా స్మూత్గా అట్టహాస్యంగా ఈజీగా అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో రన్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మనకి గేమింగ్ ఆడుతున్నారు కాబట్టి యూజువల్లీ మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు ప్రాసెసర్ అనేది హీట్ వస్తూ ఉంటుంది. సో దాని ద్వారా మనకి మొబైల్ ఫోన్ పట్టుకోవాలంటే హాట్గా ఉంటుంది. అండ్ CPU కూడా ప్రాసెసర్ కూడా థర్మల్ థ్రాట్లింగ్ అయితే గురవడం జరిగింది. అంటే ప్రాసెసర్ తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోయి డౌన్ అయిపోతూ ఉంటుంది పర్ఫార్మెన్స్. బట్ అలా జరగకుండా ఉండటానికి ఈ యొక్క OnePlus బ్రాండ్ అదేవిధంగా IQ కూడా 5 layers అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. సో మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎంత హెవీ యూసేజ్ చేసినా సరే టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ మీ యొక్క కంట్రోల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. సరే, మనం ఇంకా దీని గురించి పెద్దగా డిస్కస్ చేయలేం. ఎందుకంటే ప్రాసెసర్ యొక్క అవుట్పుట్ అనేది మళ్ళీ చెప్తున్నా, ప్రాసెసర్ అనేది అవుట్పుట్ అనేది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు గమనించుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు గమనించాలి ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో కూడా 8/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్
12 GB ర్యామ్ విత్ 256 GB తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ OnePlus అయితే 16 GB ర్యామ్ విత్ 256 GB ఇంటర్నల్ తీసుకొచ్చారు. ఇది మనకి కంపెనీ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న మనీని స్టోర్ చేయడానికి, దొంగతనం చేయడానికి ఈ యొక్క 16 GB తీసుకురావడం జరిగింది. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో మనకి 16 GB అయితే వేస్ట్. ఆ యొక్క 16 GB బదులు వాళ్ళు 12 GB ర్యామ్ విత్ 512 GB SSD ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ వీళ్ళు మాత్రం అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు 16 GB. సో మీరు మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయొద్దు. అండ్ ఇంక ఓవరాల్గా స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 అండ్ ర్యామ్స్ టైప్ కూడా వీళ్ళైతే మనకి LPDDR5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ప్రెడిక్ట్ ఎక్కువ ఉంది. యాప్స్ ఓపెనింగ్ కానివ్వండి, బూటింగ్ టైం కానివ్వండి, ఏదైనా సరే మీరు యాక్టివిటీ రన్ చేస్తున్నప్పుడు ప్రతి అవసరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో మొబైల్ ఫోన్ పికప్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కెమెరా మీద అయితే చాలామంది అయితే మెయిన్ హై ప్రియారిటీ ఉంటుంది ఈ యొక్క 2022 సెగ్మెంట్లో. సో గైస్, ఒకసారి మనం గమనించండి, ఈ యొక్క OnePlusకి అదేవిధంగా IQOO ఈ యొక్క మొబైల్ ఫోన్స్కి బ్యాక్ సైడ్ మనకైతే ప్రైమరీ క్యామ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది OnePlusలో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ నా ప్రైమరీ సెన్సర్ వచ్చేసరికి సోనీ IMX 766 వాడడం జరిగింది. ఈ యొక్క సెన్సర్ అనేది ఆల్మోస్ట్ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ ఫోన్లో ఈ యొక్క సెన్సర్ని వాడుతూ ఉంటారు. సో OnePlus ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ మనకి IQOO చూసుకుంటే వీళ్ళైతే మనకి బ్యాక్ సైడ్ నా ప్రైమరీ కెమెరా అయితే వీళ్ళు మనకి శాంసంగ్ వాళ్ళ సెన్సర్ GN5 అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా మంచి సెన్సర్, తీసి పడాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే సోనీ సెన్సర్తో పోల్చుకుంటే శాంసంగ్ సెన్సర్ అనేది కొంచెం డౌన్ అయ్యింది. అది మీరు గమనించుకోండి. ఇంకా నెక్స్ట్గా మనకి OnePlusలో సెకండరీ క్యామ్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ప్రొవైడ్ చేస్తే ఐక్యూలో మాత్రం 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. OnePlusలో మనకి టోడ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రతి యూజ్లెస్. ఇది ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవద్దు. బట్ IQOO దీంట్లో మనకి టోడ్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ మనకి ఈ యొక్క టెలిఫోటో లెన్స్ ద్వారా ఆబ్జెక్ట్ని మనం డిజిటల్ జూమ్ కాదు, ఇక్కడ ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెలిఫోటో ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో అప్ టు మనం 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసి మనం ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో మనకి డీటెయిల్స్ ఎక్కడ ఏం కాంప్రమైజ్ ఉండదు. మనకి పిక్చర్ అనేది చాలా బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో యూజువల్లీ ఇక్కడ మనకి కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం OnePlus అనేది కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ IQ ఫార్ బెటర్ ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఒక 2 మొబైల్ ఫోన్స్లో డ్యూయల్ LED ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా అయితే మీరైతే 4Kలో 30 FPSలో అయితే మీరు వీడియోస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఓవరాల్గా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి సెల్ఫీస్ కోసం వీళ్ళైతే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే పార్ట్ చేయడం జరిగింది, గమనించండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్లీ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకైతే డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో వచ్చేసరికి 24 బిట్ లెవెల్ ఆడియో యూజ్ చేస్తున్నారు. వైఫై లేటెస్ట్ 6 కనెక్ట్ అవుతుంది ఒక 2 మొబైల్ ఫోన్స్. అండ్ బ్లూటూత్ వచ్చేసరికి 5.2 GPS ఉంది, NFC ఉంది, అండ్ ఆల్మోస్ట్ వాటర్ రెసిస్టెన్స్ IP52 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఇది యాక్చువల్లీ. అండ్ అదేవిధంగా Type-C పోర్ట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో అయితే మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మాత్రం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్, అది కూడా మనకి ఆప్టికల్ టెక్నాలజీ. సో ఆల్మోస్ట్ సేమ్ టు సేమే. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్, చాలా ఇంపార్టెంట్. మనకి OnePlus వచ్చేసరికి మాత్రం 4800 mAh బ్యాటరీ. మనకి మొబైల్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ 150 వాట్స్ పవర్ అడాప్టర్ సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ IQOO వచ్చేసరికి మాత్రం 4700 mAh బ్యాటరీ. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి 120 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో గైస్, ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి ఆల్మోస్ట్ 0 నుంచి 100% రీచ్ అవ్వడానికి ప్రాబబ్లీ 19 minutes to 20 minutes టైం తీసుకుంటుంది. సో దీన్ని మనం పెద్దగా ఫైండ్ అవుట్ చేయడానికి అంత ఏం లేదు ఇక్కడ, అది మీరు గమనించుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ యొక్క కలర్స్ అవైలబిలిటీ, అదేవిధంగా డిజైన్ అనేది. సో ఇది ఒక పర్సనల్ ఒపీనియన్, దీని గురించి పెద్ద కామెంట్ చేయలేం. బట్ నాకు పర్సనల్ ఒపీనియన్, నాకైతే మాత్రం IQOO మొబైల్ ఫోన్ డిజైన్ అయితే బాగా నచ్చింది. బట్ చెప్పాను కదా పర్సనల్ ఒపీనియన్. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ప్రైసెస్. సో OnePlus 10T అదేవిధంగా IQOO ఈ యొక్క 2 మొబైల్ ఫోన్ ప్రైసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్, సేమ్ టు సేమే ఉంటుంది. మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైసెస్ సరికి 50,000 రూపాయలు పెట్టడం జరిగింది. అదే కానీ హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే 12GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 55,000 రూపీస్ పెట్టడం జరిగింది. ఒకటి గమనించండి, ఇక్కడ మీరు మనకి
ఐక్యూ కంపెనీ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఇన్స్టాంట్గా 4000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కానీ వన్ ప్లస్ చూసుకుంటే వీళ్ళు కూడా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఇన్స్టాంట్గా అయితే అప్ టు 5000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కార్డ్ని యూజ్ చేయండి. మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్ ఫ్యామిలీ ట్రై చేయండి, ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అప్పుడే మనం అయితే వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మరొక విషయం, ఐక్యూ మొబైల్ ఫోన్స్ అయితే ఈ యొక్క ఐక్యూ కంపెనీ అయితే మనకి గేమింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000 రూపీస్. సో అది మీరు గమనించుకోవాలి. డే ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా మనం ఎండింగ్ వచ్చాం. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఈ యొక్క వన్ ప్లస్లో డిస్కస్ చేస్తే వీళ్ళైతే మనకి ఎలక్ట్రిక్ స్లైడర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో రీసెంట్లీ వీళ్ళైతే మనకి ఆక్సిజన్ వాయిస్ కూడా ఒప్పోలాగా కలర్ వాయిస్తో అయితే మెర్జ్ అయిపోయింది. సో వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ పడిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో నాకు చెప్పిన విధంగానే ఎలక్ట్రిక్ స్లైడర్ ప్రొవైడ్ చేయట్లేదు. సో వన్ ప్లస్కి అసలు యూనిక్ స్టైల్ అది, బట్ కంపెనీ అయితే మనకు స్పేస్ లేదు మొబైల్ ఫోన్లో, అందుకని ఎలక్ట్రిక్ స్లైడర్ని రిమూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది మీరు గమనించుకోండి. అదర్ హ్యాండ్ సైడ్ వివోలో మనకైతే వీళ్ళు కెమెరా కోసం అయితే డెడికేటెడ్ వివో చిప్ని అయితే ఈ యొక్క ఐక్యూ 90 మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వివో చిప్ అనేది మనకి కెమెరా ఆల్గరిథంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. యూజువల్లీ మనకి మొబైల్ ఫోన్లో ఫొటోస్ చేసినప్పుడు బాగానే ఉంటాయి, బట్ లో లైటింగ్ షాట్స్ ఉంటాయి. నైట్ టైం షాట్స్ చేస్తున్నప్పుడు చాలా మొబైల్ ఫోన్స్ మనకి కెమెరా జూమ్ చేసినప్పుడు పిక్చర్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాయి. బట్ ఈ యొక్క ఐక్యూ 90 మొబైల్ ఫోన్లో ఈ యొక్క డెడికేటెడ్ వివో చిప్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి పిక్చర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా అవుట్పుట్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అది మీరు గమనించాలి. అండ్ ఇంక ఫైనలీ మనకి వన్ ప్లస్లో వచ్చేసరికి మాత్రం 5Gకి సంబంధించిన బ్యాండ్స్ అనేవి అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క ఐక్యూ అయితే కంపెనీ వాళ్ళైతే మనకి 6 months స్క్రీన్ ఫ్రీ రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వన్ ప్లస్లో మొబైల్ ఫోన్ బాక్స్లో అయితే మాత్రం 160 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మొబైల్ ఫోన్ మాత్రం 150 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో గాయస్, ఏదైనా సరే నన్నైతే మాత్రం నాకే తెలిసి నేనైతే వివోకి సంబంధించిన ఐక్యూ 90 మొబైల్ ఫోన్ పికప్ చేసుకుంటే ఖచ్చితంగా సో ఇది చాలా బెటర్ ఉంటుంది. మనకి వన్ ప్లస్ డే బై డే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సో ఏదైనా సరే మనకి కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, బుల్ట్ క్వాలిటీ కానివ్వండి, అండ్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇప్పుడు మనకి ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో అయితే నా పికప్ వచ్చేసరికి మాత్రం పర్సనల్గా ఐక్యూ 90. బట్ ఏదైనా సరే 50,000 రూపాయలు మీరు పెడుతున్నారు కాబట్టి, ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవి. సో 1-2 సార్లు నిర్ణయం తీసుకోండి. చూడండి, రిమైనింగ్ వీడియోస్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. సో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఏదైనా సరే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డే ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేస్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నా లింక్ యూజ్ చేయండి, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.